कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय గోవిందాయ నమో నమః. శ్రీమన్నారాయణీయము 35వ దశకము. శ్రీరామచరిత్ర. నీతః సుగ్రీవ మైత్రీం తదను హనుమతా దుందుభేఖాయముచ్చైః క్షిప్త్వాంగుష్టేన భూయోలులవిధయుగపత్ పత్రిణా సప్తసాలాన్ హత్వా సుగ్రీవఘాతోద్యతం అతులబలం వాలినం యాజవృత్యా వర్షావేలామనైషీ విరహతరలితః త్వం మతంగాశ్రమంతే. ఓ స్వామి, హనుమంతుని వలన సుగ్రీవునితో స్నేహము కలిగినది. నీ కాలి బొటన వేలితో ఘనమైన దుందుబి శరీరమును విసరివైచితివి. ఒకే ఒక్క బాణములో 7 సాలవృక్షములను ఒకేసారి ఖండించితివి. సుగ్రీవుని చంపుటయే జయముగా పెట్టుకున్న వాలిని ఆ కారణముతో వధించితివి. తరువాత వర్షఋతువునందు సీతావిరహ చంచల హృదయముతో మతంగాశ్రమమునందు గడిపితివి. సుగ్రీవే అనుజవ్యుక్త్యా సభయమభియతాం వ్యూహితాం వాహినీం తాం వృక్షాణాం వీక్ష్య దిక్షు ధృతమదయితా మార్గణాయావనం రాం సందేశం చ అంగుళీయం పవనసుతకరే ప్రాదిశో మోదశాలి మార్గే మార్గే మమార్గే కపిభిరభి తదా త్వత్ప్రియా సప్రయాసైః. లక్ష్మణుని మాటకు భయపడి నీ దగ్గరకు సుగ్రీవుడు వచ్చెను. అతను అన్ని దిక్కులయందు గల వానర జాతుల సేనను నీ ఎదుట వ్యూహములుగా అమర్చి నిలిపెను. ఆ విధముగా నీ ప్రియమైన సీతను వెదుకుటకు వచ్చిన వానరసేనను చూచి వారిలో వాయుపుత్రుడైన ఆంజనేయుని చేతిలో నీ ఉంగరమును ఉంచి నీ సందేశమును కూడా సీతకు తెలియజెప్పి చాలా సంతోషముతో ఉంటివి. ఆ పైన ఆ వానరులందరూ ఆయా మార్గములలో పయనించి తిరిగి తిరిగి బాగా శ్రమపడి నీ ప్రియమైన సీతను వెదకినారు. త్వద్వార్తా కర్ణనోజ్య గరుదురుజవ సంపాతి సంపాతి వాక్య ప్రోత్తీర్ణాంబోధి రంతర్నగరి జనకజాం వీక్ష దత్వాంగుళీయం ప్రేక్షుబ్ధోద్యానం అక్షక్షపణచడరణ షోడబంధో దశాస్యం దృష్ట్వా ప్లుష్ట్వా చలంకాం ఝటితి సహనుమాన్ మౌళిరత్నం దదౌతే. వానరుల వలన నీ వార్త విని శాప విమోచనమునుంది బలమైన రెక్కలు కలిగిన సంపాతి ఎదుటకు వచ్చి వాలగా సంపాతి మాటలను విన్న హనుమంతుడు సముద్రమును అవలీలగా దాటెను. లంకానగరమునందు జానకిని దర్శించి రామాంగుళీయకమును ఇచ్చి అశోకవనము ధ్వంసము చేసి యుద్ధములో అక్షకుమారుని సంహరించి బ్రహ్మాస్త్ర బంధనమును సహించి రావణుని చూచి లంకను దహించెను. ఆ పైన శీఘ్రముగా తిరిగి వచ్చి సీతా శిరోరత్నమును నీకు ఇచ్చెను. త్వం సుగ్రీవాంగదాది ప్రబల కపీచమూత్ చక్ర విక్రాంత భూమి చక్రోభిక్రమ్య పారే జలధి నిశిచరేంద్రానుజా శ్రీయమాణః తత్ప్రోక్తాం శత్రువార్తాం రహసి నిశమయన్ ప్రార్థనాపార్ధ్యరోష ప్రాస్తాగ్నేయాస్త్ర తేజస్త్ర సదుదధి గిరా లబ్ధవాన్ మధ్య మార్గం. అప్పుడు నీవు సుగ్రీవ అంగదాది వానర ప్రముఖులతో ప్రబల కపిసైన్యముతో భూమండలమును తమ కాలి తాకుడులతో కంపించిపోగా దండు వెడలితివి. సముద్ర తీరమున విడిదియున్న నిన్ను దర్శించిన రావణుని తమ్ముడకు విభీషణునికి శరణమునిచ్చి అతడు చెప్పిన శత్రు రహస్యములను వింటివి. నీవు ఎంత ప్రార్థించినను సముద్రుడు వినకపోవుట వలన ప్రార్థనలు వ్యర్థములు కాగా సముద్రునిపై కోపించి ఆగ్నేయాస్త్రమును ప్రయోగించితివి. ఆ అస్త్ర తేజమునకు భయపడిన సముద్రుడు చెప్పిన మాటతో సముద్ర మధ్యము నుంచి లంకకు పోవుటకు మార్గమును కనుగొంటివి. కిశైరాశాంతరోపాకృత గిరినికరైః సేతుమాధాప్యయాతో యాతూన్యామర్ధ్యదంశ్రా నఖశిఖరి శిలాసాల శస్త్రైశ్వసైన్యైః
వ్యాకుర్వన్ సానుజస్త్వం సమరభువి పరం విక్రమం శక్రజేత్రా వేగాన్ నాగాస్త్రబద్ధ పతగపతి గరున్మారుతైర్మోచితో భూ. వానరులు అన్ని దిక్కుల నుండి తెచ్చిన కొండశిలలచే సముద్ర వారధి కట్టి లంకకు పోయి రాక్షసులను నీ వానర సైన్యముచే వారి కోరలు పర్వతశిలలు వృక్షములు అను ఆయుధములచే మర్దించితివి. నీ సోదరుడైన లక్ష్మణునితో గూడి నీవు యుద్ధరంగమున గొప్పదైన నీ విక్రమమును చూపితివి. ఇంద్రజిత్తు నాగాస్త్రమునకు బద్ధుడవైతివి. కాని పక్షిరాజవు గరుత్మంతుని రెక్కల గాలితో విడుదల పొందితివి. సౌమిత్రి స్వస్త్రశక్తి ప్రహృతి గలద సుర్వాత జానీత శైలఘ్రాణాత్ ప్రాణానుపేతో వ్యకృణుత సుకృతశ్లాఘినం మేఘనాథం మాయాక్షోభేషు వైభీషణవచనహృతస్తంభన కుంభకర్ణం సంప్రాప్తం కంపితోర్వీతలం అఖిల చమూ భక్షిణం యక్షిణోస్త్వం. కాని ప్రభు లక్ష్మణుడు మాత్రము ఇంద్రజిత్తుచే ప్రయోగింపబడిన శక్తి ఆయుధమునకు కూలిపోగా వాయుపుత్రుడైన హనుమంతుడు తీసుకుని వచ్చిన సంజీవి పర్వతము గాలి వాసన చూచి ప్రాణములు నిలుపుకొనెను. ఆ మేఘనాథుని లక్ష్మణుడు వధించెను. తన మాయలచే నిన్ను క్షోభకు గురిచేయగా విభీషణుడు పలికిన యథార్థ బోధనతో ఆ చిత్తస్తంభనము తొలగించుకుంటివి. తరువాత కుంభకర్ణుడు తన బరువుతో భూతలమునే కంపింపచేయుచు సకల సేనను భక్షించుతూ యుద్ధరంగమునకు రాగా వానిని నీవు వధించితివి. గృహ్ణన్ యంభారి సంప్రేషిత రథకవచౌ రావణేనాభియుధ్యన్ బ్రహ్మాస్త్రేణాస్య బిందన్ గలతతిమబలాం అగ్నిశుద్ధాం ప్రగృహ్ణన్ దేవశ్రేణీవరోజ్జీవిత సమరమృతైరక్షతైరుష్యసంఘైః లంకాభర్త్రా చ సాకం నిజనగరమగా సప్రియ పుష్పకేన. ఓ స్వామి, ఇంద్రుడు పంపిన రథకవచములను స్వీకరించి వాటితో రావణునితో యుద్ధం చేసితివి. బ్రహ్మాస్త్రమును అనుసంధానము చేసి రావణుని కంఠపంక్తిని భేదించితివి. అగ్ని పరీక్షలో శుద్ధురాలైన సీతమ్మను స్వీకరించితివి. రావణునితో యుద్ధములో మరణించిన వానర సైన్యమును దేవతా ప్రముఖులు ఉజ్జీవింపజేయగా వారందరితోనూ నీవు లంకాధిపతిగా అభిషేకించిన విభీషణునితోనూ నీ ప్రియపత్నియకు సీతతో సహా కలిసి పుష్పక విమానంపై నీ నగరి అయిన అయోధ్యను చేరితివి. ప్రీతో దివ్యాభిషేకైః అయుత సమధికాన్ వత్సరాన్ పర్యరంసి మైథిల్యాం పాపవాచ శివ శివ కిల తాం గర్భిణీం అభ్యహాసి శత్రుఘ్నేనార్దయిత్వా లవణనిశిచరం ప్రార్థయశూద్రపాశం తావద్వాల్మీకి గేహే కృతవసతి రూపాసూత సీతాసుతౌతే. దివ్య తీర్థముల నుండి తీసుకురాబడిన జలములతో పట్టాభిషిక్తుడవై ప్రీతి నొందితివి. 10,000 సంవత్సరములు రాజ్యము నేలితివి. సీత విషయమున పాపపు మాటలను విని శివశివ ఆమె గర్భవతిగా ఉన్నను ఆమెను విడిచిపెడితివి. శత్రుఘ్నునిచే లవణుడు అను రాక్షసుని సంహరింపజేసితివి. తనకు అధికారము లేకున్నను తపమును ఆచరించుచున్న శంభుకుని సంహరించితివి. అదే కాలమున వాల్మీకి ముని ఆశ్రమమున ఉన్న సీతాదేవి 2 కుమారులను కనెను. వాల్మీకే త్వత్సుతోద్గాపిత మధురకృతే రాజ్ఞయా యజ్ఞవాటే సీతాం త్వయ్యాప్తు కామే క్షితిమవిసదసౌ త్వంచ కాలార్ధితో భూ హేతో సౌమిత్రిఘాతి స్వయమదసరయో మగ్న నిశ్శేష భృత్యైః సాకం నాకం ప్రయాతో నిజ పదమగమో దేవ వైకుంఠమాద్యం. నీ కుమారులచే వాల్మీకి మహర్షి నీ మధుర కావ్యముగు రామాయణమును యజ్ఞవాటిక యందు గానము చేయించెను. అట్టి వాల్మీకి మాటపై సీతను మరలా పరిగ్రహించుటకు సిద్ధపడితివి. ఇంతలో ఆమె భూమిలో ప్రవేశించినది. కాలుని ప్రార్థనతో అనగా కాలదేవుడైన యముని ప్రార్థనతో కొన్ని కారణముల వలన లక్ష్మణుని త్యజించి స్వయముగా నీ వారితో అనగా దైవాంశ సంభూతులై
నిత్య భృత్య జనములైన వారి అందరితోనూ గూడి సరయూ నది యందు మునిగి నీ స్వస్థానముగు వైకుంఠమును చేరితివి. ఆ దివ్యపదము సర్వలోకములకు మొదటిది, అనగా బ్రహ్మాండోత్పత్తి కంటే ముందరిది. సోయం మర్త్యావతారః తవ ఖలు నియతం మర్త్య శిక్ష్యార్థమేవ విశ్లేషార్థి నిరాగః స్వజనమపి భవేత్ కామధర్మాతిసక్త్యా నో చేత్ స్వాత్మానుభూతే క్వను తవ మనసో విక్రియా చక్రపాణి సత్వం సత్వైకమూర్తే పవనపురపతే వ్యాధును వ్యాధితాపాన్. ఓ ప్రభు, ఈ నీ మానవ అవతారము కేవలము మానవులకు ధర్మశిక్షణము చేయుటకు వచ్చినది. రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు కేవలము రూపముగన్న ధర్మమే అనుటచే బ్రహ్మాదులకు కూడా ఎరగరాని వైభవముతో నీవు లీలామానుష విగ్రహమును ధరించిన వాడవు. కావున కామాదులందు అతి సంగము లేకుండా విరహాది దుఃఖములను అనుభవించుట కేవలము ధర్మశిక్షణమునకు చేసిన ఉదాహరణమే కాని మరి ఒకటి కాదు. స్వాత్మతత్వానందమున మునిగియుండు నీ మనసుకు లోక సహజములైన వికారములు ఎక్కడ నుండి వచ్చును? ఓ సత్వమూర్తి, భక్తానుగ్రహము కొరకు శుద్ధ సత్వమయమూర్తిగా అవతరించిన ఓ రామచంద్రమూర్తి, ఓ గురువాయూర్ పురాధినాథ, నా ఆదివ్యాధి తాపములను హరింపు. నమో భగవతే వాసుదేవాయ. శ్రీమన్నారాయణీయము 35వ దశకము సమాప్తము.